గో సంరక్షణకు అందరూ నడుము బిగించాలని, మాతృదేశంను తల్లిదండ్రులను దైవంతో సమానంగా ఆరాధించాలన్నారు సద్గురు మహదేవ్ స్వామి. మనిషికి ధ్యానంతోనే ప్రశాంతత కలుగుతుందన్నారు. ప్రతి జీవిలో పరమాత్ముని దర్శించుకోవాలన్నారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల కేంద్రంలో ఆది జగద్గురు రేణుకాచార్య జయంతి సందర్భంగా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి తెలంగాణలోని వివిధ గ్రామాల నుంచి 1000 మందితో ప్రారంభమైన మహాపాదయాత్ర ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా పాదయాత్రగా వచ్చిన భక్తులు మల్లికార్జున స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ధర్మసభలో సద్గురు మహదేవ్ స్వామి మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాక క్షేత్రంలోని ఆది జగద్గురువులు రేణుకాచార్య జయంతిని పురస్కరించుకొని మహాపాదయాత్ర ప్రారంభించినట్లు తెలిపారు. కొలనుపాక పుణ్యక్షేత్రంలోని అన్ని కులాలకు చెందిన 18 మఠాలను స్థాపించినట్లు తెలిపారు. జయంతి సందర్భంగా సోమనాథ స్వయంభూలింగ దర్శనం కోసం ధర్మప్రియులైన భక్తులు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి తెలంగాణ రాష్ట్రం మీదుగా కొలనుపాక వెళ్లినట్లు తెలిపారు. అనంతరం వీరశైవ లింగాయత్ సభ్యులు కొమరవెల్లి దేవస్థానం అర్చకులు మహదేవ్ స్వామీజీని సన్మానించారు. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మహదేవుని శ్రీనివాస్, మల్లికార్జున స్వామి ఆలయ స్థానాచార్యులు పడిగన్నగారి మల్లయ్య, ఆలయ ప్రధాన అర్చకులు మహదేవుని మల్లికార్జున్, అర్చక ఉద్యోగ సంఘం అధ్యక్షుడు పడిగన్నగారి ఆంజనేయులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. శివుని భక్తులు